రాజంపేట పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం చిత్తూరు నగరంలోని పలు డివిజన్లలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సంతపేట ప్రభుత్వ ఆసుపత్రి తపోవనంలలో పాలు పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ ముదిలియార్ కార్పొరేషన్ జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నది పెద్దిరెడ్డి కుటుంబం అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 15 మాసాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా దాదాపు 50 రోజులుగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసి అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయన కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాస్ చేసి మీడియాలో రాయడం, అసత్య ప్రచారం చేయడం, ఇటువంటి అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళ మెడికల్ క్యాంపు, అదేవిధంగా దేవుడి కూడా పూజ చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన త్వరగా కేసు నుంచి కూడా విముక్తి పొందాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులతోనూ ప్రతి ఒక్క కార్యకర్తను కలిపి ప్రోగ్రాము దిగ్విజయం చేయడం జరిగింది. తద్వారా ఇవాళ మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి గారు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, అదేవిధంగా పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి